అశ్విని నుంచి మొదలెడదాం. తప్పకుండా. ఫస్ట్ టైం సిరీస్ ఆల్రెడీ అశ్విని గురించి నేను చెప్పాను. ఇదంతా స్పీడ్, ఇదంతా కుజుడు సైన్లో ఉంటాయి, ఇవన్నీ మేషరాశిలో ఉంటాయి. వీళ్ళంతా స్పోర్టివ్, అగ్రెసివ్. అది ఏమంటాం మనం, తాలింపులాగే సీజనింగ్స్ అంటాం కదా, ఇలా నూనెలో ఎంత ఆవాలే కానీ అలా జుమ్ అంటాయి, లేకపోతే కరివేపాకు కానీ ఆ టైప్లో ఉంటుంది. భరణి కానీ అశ్విని కానీ వీళ్ళంతా ఎంతసేపు ఇన్స్టెంట్గా కావాలంటారు అన్నీ. అన్నీ ముందుగా ప్లాన్ చేసేస్తుంటారు. అంటే హీలింగ్ సెక్టర్స్ కదా, అశ్విని అంటే హీలింగ్ ఎక్కువైపోతుంటుంది. రవి ఉచ్చస్థితి పొందుంటాడు కదా, గ్రేట్గా బతకాలా, లార్జ్గా బతకాలా, అంటే చాలా సాలిడ్గా ఉండాలి, మంచి రాయల్ లివింగ్ ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. భరణి శుక్ర నక్షత్రాలు ఉంటాయి. శుక్రుడు అంటే స్టైల్, ఇయర్ రింగ్స్ ఈ కలర్ కావాలా, దానికి ఇంకో మ్యాచింగ్ ఇది కావాలా, ఇట్లా అబ్బాయిలన్నా అంతే, ఆ బెల్ట్ కావాలా, దానికి మళ్ళీ వ్యాలెట్ ఇది కలర్ కావాలా, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. మీకు అదే పట్టుకోండి. భార్యాభర్తల్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఏ రంగు పర్స్ తీసుకుంటామో, ఏ రంగు బెల్ట్ తీసుకుంటామో గొడవలు అక్కడే మొదలవుతాయి. ఉద్యోగం గురించి కాదు. ఇవాళ ఇది వేసుకుంటున్నారేంటి, ఇది బాలేదు కదా కాంబినేషన్ అంటే నీ మొహంలో ఉంది, ఇది చాలా బాగుంది అని. గొడవలన్నీ షాపింగ్ మాల్స్లోనే మొదలవుతాయి. కాబట్టి ముందు నేను చిన్నగా నేచర్ చెప్తున్నా. నేచర్ని పట్టుకుంటే ఏ గొడవ రాదు. అది చాలా బాగుందండి కలర్ అన్నది అనుకో, ఇంకా గొడవ ఉంది. అర్థం చేసుకునే తత్వం వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే అంటే ఈ నేచర్స్ ఉంటాయి, ఈ నక్షత్రాలకి కుదురుతాయి. అలాగే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేషరాశికి చెందుంటారు. ఇందు మీద రవి ఉచ్చస్థితి పొందుంటాడు. రాయల్ లైఫ్ కావాలనుకుంటారు, హీలింగ్ సెక్టర్స్లో ఎదుగుతారు. ఏదైనా ఇన్స్టెంట్గా తొందరగా చేసేసి వెనక్కి తిరిగి చూస్తుంటాడు, పనేం అవ్వలేదని. ఆడే అశ్విని అంటే. సరే, ఏ నక్షత్రాలు సూట్ అవుతాయి చెప్పండి. అశ్విని నక్షత్రానికి సంబంధించి నీకున్న కంగారుకి దీనికి శతభిష అంతే. శతభిష కూడా చాలా స్పీడ్, కంగారుగా చేసేసి కింద పడిపోయేది శతభిష. ఇంకో నక్షత్రం ఉంది, మీరు చెప్తే మళ్ళీ తిడతారు నన్ను. కాదు మరి, రెండు నక్షత్రాలు కంగారు పడితే ఎలాగా? ఒకళ్ళు కంగారు పడి ఇంకొకళ్ళు శాంతన పొందితే ఎలా ఉంటుందంటే నేచర్. ఈ శతభిషవాడు ఉన్నాడు కదా, ఈ లాభస్థానంలో ఉన్నాడు కదా, ఇది అట్లీస్ట్ ప్రాఫిటబుల్ జోన్ ఆలోచిస్తుంటాడు. ఈ అశ్విని ఏం చేస్తుందంటే చెప్తా దీనికి ఇంకొక నక్షత్రం ఉంది, ఇది యాడ్ చేసేద్దాం. చెప్పండి. మీకు అందరికీ బాగా ఇష్టమైన నక్షత్రం రేవతి నక్షత్రం. ఊరికి ముందు పరిగెట్టి వెనక తిరిగి చేసేవాడు ఈడే. ఓకే, అంచేత ఈ రేవతి నక్షత్రం, ఈ శతభిష, ఈ అశ్విని ముగ్గురు వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. కంపాటబిలిటీ బాగుంటుంది. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చుని ఒక మాట్లాడుకుంటే నారాయణ సీరియస్లీ కాదా కామెంట్స్లో చెప్పండి. రేవతి నక్షత్రానికి అన్స్టేబుల్ లైఫ్ ఉంటుంది, కెరియర్స్ ఉంటాయి, అన్స్టేబుల్ మెరిటల్ లైఫ్ ఉంటుంది. అశ్విని నక్షత్రం కూడా అంతే, నాకు వచ్చిన పొంగిపోవడం తప్పించి ఏముంటుంది. హీలింగ్ నక్షత్రాలు ఇవన్నీ. ముగ్గురు నక్షత్రాల్లో చాలా అండర్స్టాండింగ్ నేచర్ ఉంటుంది. అలా అయితే కరెక్టే చెప్పారు, నువ్వు కరెక్టే చెప్పారు అని ఒక అండర్స్టాండింగ్ వస్తారు. వీళ్ళు ముగ్గురు హీరర్సే. ప్రాబ్లం అదే, ఏం చేయాలో అందరికీ చెప్తుంటారు, వీళ్ళు ఏం చేయరు. ఒకళ్ళు వీళ్ళు ఏం చేసినా వాళ్ళకే కలిసిలేదు. వీళ్ళు ఎవరికి చెప్పారు వాళ్ళందరూ బాగుపడతారు. అది అశ్విని వాళ్ళు చెప్పినా బాగుపడతారు, శతభిష వాళ్ళు చెప్పినా బాగుపడతారు, రేవతి వాళ్ళు చెప్పినా బాగుపడతారు. వీళ్ళ ముగ్గురే డిస్కస్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళకి సూట్ అయ్యే నక్షత్రాలు చెప్పండి. వీళ్ళకి సూట్ అయ్యే నక్షత్రాలు వీళ్ళే. అదంటున్నా. ఎందుకంటే రేవతి ఏంటి, అన్స్టేబుల్లో కన్సిస్టెన్సీ ఉండదు. కన్సిస్టెన్సీ ఇచ్చే నక్షత్రం ఏంటి, అశ్విని నక్షత్రం కంపారిటివ్లో. రేవతి నక్షత్రం మీద శుక్రుడు ఉచ్చస్థితి పొందుంటాడు. అంటే భార్యని ఎలా చూసుకోవాలా, భర్తను ఎలా చూసుకోవాలా, మా ఆయన నీట్గా ఉండాలా, మా ఆవిడ ఈ చీర కట్టుకోవాలా, ఇలా రకరకాల ఫ్యాంటసీస్ ఉంటాయి వీడికి. మా ఆవిడ గోరుముద్దలు అంతా జగపతి బాబు సినిమా స్టైల్ ఉంటుంది. మావ చిగురు, శుభలగ్నం, చేతితో ముద్దలు నిర్మించాలా, ఈ స్టైల్. ఇప్పుడు వీళ్ళకి పడని నక్షత్రాలు ఏమున్నాయి? ఫస్ట్ కొంచెం ఈ కంప్లీట్గా ఏమంటారు దీన్ని, పాజిటివ్ సైన్స్ అంతా చేసుకుని లాస్ట్లో ఎలిమినేషన్స్కి వచ్చినప్పుడు కొన్ని నక్షత్రాలు నేను చెప్తాను, అవి రాసేసుకోండి మీరు. వాటికైతే పరిపూర్ణంగా పడదు. అవి బెటర్. జాతకంలో కూడా మీరు అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు వదిలేసుకోవడమే మంచి. కింద ఎవరైనా కామెంట్ పెడుతుంటారు, ఈ రెండు మీరు పడదన్నారని, మీ ఇద్దరం బాగానే ఉన్నాం కదండి. మీరు అదృష్టవంతులే తల్లి, మీ లగ్నాల్లో సప్తమ స్థానాలు ఇవన్నీ బాగుండి ఉండొచ్చు, అది మంచిదే. సో ఇలాగా వీళ్ళు ముగ్గురికి ఏంటంటే, ఈ అశ్విని ఒకటి, రేవతి ఒకటి, శతభిష ఒకటి. వీళ్ళు నేచర్లో రేవతి అనేది కొంచెం స్పాంటానియస్గా స్పీడ్గా రియాక్ట్ అవుతుంటుంది. అశ్విని అనేది త్వరగా నేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటుంది. ఈ శతభిష అనేది ఏంటంటే మనం ఏదైనా వర్క్ చెప్పినప్పుడు ఇమీడియట్గా దూకి పని చేయడానికి రెడీగా ఉంటాడు. ఆలోచనలు వీళ్ళ ముగ్గురులోని కామన్ క్వాలిటీస్ ఏంటంటే ఓవర్ థింకింగ్, నిరంతరం ఆలోచనతో ఉంటారు వీళ్ళు. పైగా ముగ్గురికి రాత్రులు నిద్రపట్టవు. ఎంతసేపు వీళ్ళకి వర్కహాలిక్ అంటే ఇంకా కంప్యూటర్ ఇరిగిపోవాలి ఆ రోజు. అంత పని చేస్తుంటారు. మళ్ళీ ఇంకో వారం తర్వాతే. సో ఒకరోజే పని చేస్తారు ఆ స్టైల్. సో ముగ్గురులోనే ఇది ఉంటుంది. అడాప్టబిలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కాంప్రమైజ్ ఉంటుంది. సో ఈ రకంగా అంటే సంవత్సరం నిలబెట్టుకోవడానికి ఇది పని చేస్తానని చెప్పొచ్చు. సో నా స్టైల్లో ఇది నా స్టైల్లో, నాకున్న ఎక్స్పీరియన్స్లో, నేను చేసిన చార్ట్స్లో, ఇన్ని సంవత్సరాలు పట్టిన ఎక్స్పీరియన్స్ తోటి నేను చేసుకున్న డిజైనింగ్లో ఈ నేచర్స్ చెప్తున్నా. ఏ నక్షత్రానికి ఏ నేచర్ ఉంటుందని వాళ్ళు వీళ్ళ ముగ్గురికి కలుపుకుంటే కనుక విడాకులు రావడం అలాంటివి మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. సో ఈ కాపురం కొన్నాళ్ళు నిలబడుతుంది. ఇంకా వ్యక్తిగత జాతకాల్లోకి వెళ్ళినప్పుడు అది కన్సల్టేషన్స్లో మాట్లాడదు. కరెక్ట్.
నెక్స్ట్ భరణి నక్షత్రం. సో భరణి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇదంతా కొంచెం క్రియేటివిటీ సైన్స్, అంటే క్రియేటివిటీ నక్షత్రాలు. అందరిలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలా, ఇలా వాళ్ళన్నా కోరుకుంటారు, వాళ్ళ ఆయల్ని కోరుకుంటారు. కాకపోతే చాలా మంది భరణిలకి గైనిక్ ఇష్యూస్ ఇట్లా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పిల్లల విషయాలు ఎక్కువ ఇబ్బంది పట్టేది భరణి. సెలక్షన్ ఆఫ్ హస్బెండ్లో కూడా భరణి ఇబ్బంది పడుతుంటుంది. రితిక్ రోషన్ కావాలనుకుని ఎవరన్నా చేసుకుంటుంటుంది. అదే అంటే వాళ్ళ ఫ్యాంటసీ 6 feet 7 feet ఉంటాయి, కానీ ఒకసారి పాపం కాంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. భరణి మరి లవ్ నేచర్ కదా, ఓకే. సెలక్షన్లోనే బిగినింగ్లోనే ప్రాబ్లం. అరే సో మనసులో ఒక ఫ్యాంటసీ ఉంటుంది, పైకి మాత్రం వీళ్ళు ఇష్టపడి ఇంకోలా ఉంటుంది. అంటే మల్హోత్రా కుట్టిన బట్టలు కోటీలో కొనుక్కున్నట్టు ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఇదే క్రియేటివిటీ నేచర్లో ఈ ప్రేమ, సినిమెట్రిక్ అని కాదు కానీ ప్రేమ కానీ, లేకపోతే ఈ నక్షత్రానికి సంబంధించి మాట్లాడుకుంటే స్వాతి నక్షత్రానికి ఇదే ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. స్వాతి కూడా తెల్లారి లగ్గానే మనల్ని ఎవరు ప్రేమిస్తారు, మనం ఎలా అనుకున్నాం, మన నాన్నలేడు, మా మాయ దగ్గర పెరిగాం, ఇలా ఉంటుంది స్వాతి నక్షత్రం. సో జనరలైజర్గా అంటే అందరూ మాయ దగ్గర పెరుగుతారని కాదు, కానీ మ్యాక్సిమం ఫాదర్ కెరియర్ ఇబ్బందులు పడడం, ఫాదర్కి అనారోగ్యాలు ఉండడం, లేకపోతే ఫాదర్ రిలేటెడ్గా చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోవడం, లేకపోతే ఫాదర్కి దూరంగా పెరగడం, ఈ నేచర్ ఎక్కువ రవి డెబిలిటేషన్ పాయింట్ ఇది. సో ఫాదర్ అనేది తర్వాత వీళ్ళ కెరియర్ కూడా ఫికిల్గా ఉంటుంది. అవతల అటేపు కూడా అంతే. భరణి నక్షత్రానికి సంబంధించి అందు మీద ఈ సాటర్న్ డెబిలిటేషన్ పాయింట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే జీవితం అంతా అనారోగ్యాలతో లాగుతుంటాడు పెళ్ళైన తర్వాత. సో వీడేంటంటే కెరియర్ నిలబెట్టుకోవడానికి స్వాతి నక్షత్రం ముందుకెళ్తుంటుంది. బట్ వీళ్ళిద్దరికీ ఉన్న నేచర్ ఏంటంటే అండర్స్టాండబిలిటీ వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది. ఓకే. వేడి నీళ్ళకి చన్నీళ్ళగా వీడిద్దరు కొంచెం సెట్ అవుతుంటాడు. భరణి స్వాతి కాదు, భరణి స్వాతి మృగశిర అది టెంపర్మెంట్ నక్షత్ర. బట్ సైన్ ఆఫ్ నేచర్లో ఇదే మార్చ్ అయినా కాబట్టి మృగశిర యాక్చువల్గా డ్యూయల్ సైన్ యాక్చువల్గా. ఎందుకంటే మృగశిర ఇటు వృషభానికి వచ్చేస్తుంది, అటు మిథునానికి వస్తుంది. టాకటివ్ ఉన్న మృగశిర పనిచేస్తుంది. ఎందుకు భరణి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు, స్వాతి వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుంటారు కాబట్టి ఆ టాకటివ్ అంటే జమనే మిథున స్థానంలో ఉన్న మృగశిరలు పనిచేస్తాయి. అందులో మళ్ళీ డెప్త్ ఉంది మళ్ళీ సబ్జెక్ట్. సో అలా భరణికి అయితే మాత్రం ఇది వెళ్ళొచ్చు. నెక్స్ట్ నక్షత్రానికి వెళ్దాం. సో గెట్టింగ్ లేట్, నేను షార్ట్ కట్ చేసి చెప్పాలి. కృతిక నక్షత్రం ఇదంతా నాన్నక ప్రేమతో ఫాదర్ లవ్, ఫాదర్ చుట్టూ తిరుగుతుంటుంది సినిమా అంతా. సో నాన్నే నా జీవితం అనే స్టైల్లో ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా. వీళ్ళకి ఇది రవి నక్షత్రం, కరేజ్ ఉన్న నక్షత్రం. వీళ్ళకి ఒక సామెత ఉంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకే ఉంటుంది అది యాక్చువల్గా. అదే నేను చెప్తాను కదా, చీమల పుట్ట పాములు పాలైందని దాసి ఎవడికో దొబ్బెడుతుంటారు. సో ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. దాన్ని కంట్రోలబిలిటీ చేయడానికి అలా దాసి ఇది చేయకుండా ఉత్తర ఫల్గుని నక్షత్రం వీళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఉత్తర నక్షత్రం వాళ్ళు బాగా సెట్ అవుతారా? కృతికి ఉత్తర బ్యాలెన్స్ అవుతుంది. 2 రవి నక్షత్రాలే. ఓకే. 2 నవ నక్షత్రాలే. కానీ మీరు కృతిక నక్షత్రం తీసుకుంటే ధనస్థానంలో ఉంటుంది, అది పంచమ స్థానంలో ఉంటుంది. 2 and 5 2 యాక్టివేషన్స్లోనే. పైగా ఈ ఉత్తర వచ్చినోడికి ఇంకా 6th యాక్టివేషన్ కూడా కలుగుతుంది. నేను సింహరాశి గురించి మాట్లాడుతున్నాను, కన్యలో ఉన్నటువంటి ఉత్తర మాట్లాడలే. అవునవును, కొన్నింటికి 2 రకాలుగా వస్తాయి కదా. ఇవన్నీ కూడా సంధి నక్షత్రాలు అవుతాయి. జస్ట్ ఒక్క సన్నట్ లైన్ ఇటు వెళ్తే కన్యరాశి, ఇటు వస్తే సింహరాశి, అలా ఉంటుంది. అవును, ఎందుకంటే నేను కృతిక గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కన్యలో ఉన్న ఉత్తర చేసుకుంటే కన్యలో శుక్రుడు నేర్చబడే స్థానం అది. సో అంచేత మీరు కన్యను తీసుకొస్తే నేను ఓన్లీ సింహం గురించే మాట్లాడతాను, ఉత్తర సింహం గురించి మాట్లాడుతున్నాను. కృతిక నక్షత్రంలో ఉత్తర వెళ్ళొచ్చు. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే సాటర్న్ నక్షత్రం, అనురాధ నక్షత్రం కూడా వీళ్ళకి కంపాటబిలిటీగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా జీవితాన్ని సాగదెత్తుంటుంది. అనురాధ నక్షత్రం కూడా లవ్ కావచ్చు, ఇంకోటి అంటే వీళ్ళకి ఇరిటేషన్స్ ఉంటాయి. కృతిక నక్షత్రంలో కూడా చాలామంది ప్రేమలో కానీ పెళ్ళిలో కానీ వీటిలో ఎలా ఉంటారంటే డిసప్పాయింట్మెంట్స్, ఫైర్ అని ఏమంటారు దాన్ని, భావోద్వేగాలు పొందుంటారు. సేమ్ అనురాధ నక్షత్రం. ఇంతకుముందు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఎవరికైనా కాల్ చేశారు కూడా నాకు. మా ఇంట్లో ఎవరు అలాగా నేను సూసైడికల్ థాట్స్ గురించి అనట్లే, కానీ ఎక్కువ భావోద్వేగానికి గురవే నక్షత్రం అనురాధ. ఎమోషనల్ ఉంటుంది. అది సేమ్ కృతికలో చూడొచ్చు, సేమ్ ఉత్తరాలు కూడా చూడొచ్చు. సో 3 కామన్. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్ ప్రేమ. నేను 6th హౌస్ ఉత్తర టచ్ చేయట్లేదు, ఓన్లీ సింహరాశి ఉత్తరే టచ్ చేస్తున్నాను. న్యాచురల్ 5th హౌస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్, రాయాలిటీ అండ్ ఈ పూర్వజంలో పుణ్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పాయింట్ తీసుకుంటున్నాం. అంటే ఉత్తర నక్షత్రంలో మళ్ళీ మనకి సింహరాశి కన్యరాశి 2 ఉన్నాయి కదా. అవును, అందుకని నేను సింహరాశి గురించే చెప్తున్నా. సింహరాశి కృతికకి చెప్పేది. సో అలాగే అనురాధ కూడా సాఫ్ట్ నేచర్తో కూడుకుని ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు డెబిలిటేషన్ పాయింట్ పొందుంటాడు. జాతకాలు చూసుకుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. బట్ నేచర్స్ మాత్రం చెప్తాను, స్వభావం సెట్ అవుతుంది ఈ నక్షత్రం వాళ్ళకి. కృతిక నక్షత్రం వాళ్ళకి ఉత్తర ఫల్గుని అండ్ అనురాధ నక్షత్రాలతో కొంత పర్వాలేదు అని చెప్పచ్చు. రైట్. తర్వాత రోహిణి నక్షత్రానికి వెళ్దాం.
రోహిణీ నక్షత్రం ఇది కంప్లీట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఈ చంద్రుడు ఉచ్చస్థితి పొందేటువంటి నక్షత్రాలు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇందులో ధన స్థానంలో ఉంటుంది, వాక్ స్థానంలో ఉంటుంది. వీళ్ళంతా క్రియేటివ్ డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళు చాలా అందంగా ఉంటారు. రోహిణీ నక్షత్రం వోకల్ కార్డ్ మీద సంపాదనలు ఎక్కువగా ఉంటాయి, ఆర్టిస్టిక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మీద సంపాదనలు ఉంటాయి. క్రియేటివిటీ ఫీల్డ్లో రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. అంటే వాళ్ళు ఒకవేళ మీరు అందులో లేకపోయినా నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఫీల్డ్స్లో మీరు రేపు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రాణించే అవకాశం ఇట్లా వెళ్ళొచ్చు. డెఫినెట్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్ల వోకల్ కార్డ్ వల్ల 101% వీళ్ళు సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనశ్శాంతితో కూడుకున్న జీవితం ఉంటుంది. మెరిటల్ విషయాలకు వచ్చినప్పటికి రోహిణికి బాగా మ్యాచ్ అయ్యేది చెప్తున్నా, బాగా మ్యాచ్ అయ్యేది హస్త నక్షత్రం అండ్ అగైన్ రేవతి నక్షత్రం. ఎందుకంటే రోహిణీ నక్షత్రం ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, జనరలైజ్గా మీరు కామెంట్ చేయొచ్చు. రోహిణీ నక్షత్రానికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు భావోద్వేగాన్ని తీసుకోలేరు, ఎందుకంటే ఆపోజిట్లో చంద్రుడు నీచబడి ఉంటాడు. సో సప్తమ స్థానం నుంచి ఆ అనుకున్న లవ్ అండ్ ఎఫెక్షన్ రాదు. సేమ్ మీకు రేవతి నక్షత్రానికి కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకదు. సేమ్ మీకు హస్త నక్షత్రంలో చూడండి, హస్త నక్షత్రానికి కూడా పెళ్ళి అయిన తర్వాత, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, రేవతి కూడా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, రోహిణి కూడా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత. ఈ 3 చేంజెస్ ఉంటాయి. సో ఈ 3 నక్షత్రాలని కూడా ఒకవేళ మీరు రోహిణి వాళ్ళు ఎవరైనా పుడితే కనుక రేవతి నక్షత్రాన్ని చేసుకున్నా మీకు సరైన లవ్ పార్ట్నర్ దొరుకుతాడు. ఎవరిని లవ్ చేయాలి లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవడం ఉన్నాం కదా, ఇలా రేవతి కానీ హస్తను కానీ చేసుకుంటే చాలా మటుకు మీరు అనుకున్న భావోద్వేగాలతో మీకు కంపారిటివ్ పెరుగుతుంది, ఈక్వల్ అవుతుంది అని అర్థం.